हर साल 14 अप्रैल को डॉक्टर बी आर अम्बेडकर का जन्मदिन बड़े एहतराम के साथ मनाया जाता है। इसी के ज़िमन में TDSS स्टेट प्रेसिडेंट ए रामू ने बालनगर शोभना बस स्टॉप के करीब डॉक्टर बी आर अम्बेडकर के मुजस्समे को खिराज अकीदत पेश किया। इस मौके पर कोकटपल्ली रुकन असम्बली एम कृष्णा राव, कंटेस्टेड MLA कांग्रेस पार्टी बंडे रमेश और कॉरपोरेटर रविंदर रेड्डी के अलावा दीगर भी मौजूद थे। భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి పిత డాక్టర్ బిని పురస్కరించుకుని ఈ రోజు కుకట్పల్లి మా తెలంగాణ రాష్ట్ర ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నారు ఇక్కడ. వారందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నారు. వారికి కూడా పాట పాడుతుంటే అనిపించుంటే అంబేద్కరే లేకుంటే మన జీవితాలు ఏమై ఉండేవి అని ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 134వ జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. 131 అంబేద్కర్ జయంతి టైంలో ఇక్కడ మనం ఈ విగ్రహం విగ్రహావిష్కరణ చేసుకో జరిగింది. మన దళిత సంక్షేమ సంఘంకి పూర్తి మద్దతు ఇచ్చి ఆ రోజు MLA గారు కానీ, విగ్రహదాత సుదీప్ పటేల్ గారు కానీ ఎంతో మాకు ప్రోత్సాహం ఇచ్చి ఇట్లాంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఈ మంచి ప్లేస్లో మేము జరుపుకోవడానికి వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పుడు అందరూ అంటున్నారు మన దళితలకు ఒక్కరికే హెల్ప్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి కులం, ప్రతి ఒక్కరు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా ఉన్నారు అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం రచించడం, మనకు భారతదేశానికి అందించడం వల్లనే ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. స్త్రీలకే కానీ ప్రతి కులం, ప్రతి మతానికి అంబేద్కర్ ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. దాని గురించి మనందరం కూడా మంచిగా ఉన్నాం కాబట్టి ఇలా బాబాసాహెబ్కి అందరూ, అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ రుణపడి ఉంటారు అని నా దళిత సంక్షేమ సంఘం ఇవాళ రాలేదు. ఇవాళ కాన్స్టిట్యున్సీ MLA మాధవరం కృష్ణారావు గారు, బండి రమేష్ గారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ప్లస్ మాధవరం కాంతారావు గారు, ఒడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, యుగేందర్ రెడ్డి గారు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముసాపేట్ కార్పొరేటర్ మహేందర్ యాదవ్ గారు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.